కెమెరామ్యాన్ హరితో రాధామోహన్ దాస్ తిరుపతి పట్టుకో అంతే. జస్ట్ మీరు కాజా తిన్నారు కదా, తీయగా ఉంది కదా, రైట్. కానీ కాజా కంటే తీయనేది మనం భగవన్నామం. ఇప్పుడు పాడుకున్నాం మనం. భగవన్నామం మనని తీయని జీవితానికి షిఫ్ట్ చేస్తుంది. తీయని జీవితం అంటే కృష్ణుని మధురాష్టకం అని ఉంది. అధరం మధురం హసితం మధురం ఫలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరకిలం మధురం. ఇలా మధురాష్టకం 8 చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆయన నడిస్తే మధురం, ఆయన నవ్వితే మధురం, తింటే మధురం, అన్నీ మధురం. ఎలా ఇచ్చానో అలా పట్టుకోవాలి. నీ తెలివితేటలు చూపించుకోవాలి. ఇదే పోయాకాలం అంటే కదా. నేను చాలా స్పష్టంగా మన పనికిమాల బుర్ర వాడడం వల్లనే జీవితాలు దెబ్బతింటుంటాయి. పెద్దల మాట వినక. రాముడికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ నాన్నగారు విశ్వామిత్రుడు ఏమన్నా చెబితే ఆయన నోట్లోంచి పదం వస్తే నువ్వు పాదం కదుచ్చు అన్నారు. అంతే. నేను చక్కగా ఇచ్చాను, అలా పట్టుకోవాలి, సొంతం చేస్తాం, అప్పుడే అంతం అయిపోతుంటాం. చాలాసార్లు చాలా జీవితంలో జరిగేది అదే. రాముడు ఎందుకు సక్సెస్ అయ్యాడంటే వాళ్ళ నాన్న మాట విన్నాడు, వాళ్ళ గురువుల మాట విన్నాడు. మనకి ఫెయిల్ ఏమొస్తుందంటే దిక్కుమాల బ్రెయిన్ మాట ఒకటే వింటాం, అందువల్ల ఫెయిల్ అయిపోతుంది. సరే, అయితే మధురం అంటే ఏమిటి? తీయదనం. ఇప్పుడు ఆ కాజా తిన్నారు, ఆ తీయదనం కాసేపు ఉంటుంది. కానీ గోవిందనామాలు చెప్పాం మనం, ఆ తీయదనం అలా వెంటాడుతూ ఉంటారు మనం. ఎక్కడి దాకా? అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు. చిట్ట చివర మనం నారాయణ గోవింద అనగలిగితే మన జీవితం సక్సెస్. అలా అనడం కోసమే ఈ జీవితం. 100 దెబ్బలు కొడితే ఇనుములు కాల్చి ఆ 100వ దెబ్బకి అది విడిపోయింది. ఎవడో తెలివి తక్కువడు అన్నాడు, ఆ 100వ దెబ్బ ముందే గుర్తిస్తే పోయేదిగా అన్నాడు. ఒరే చెమట దద్దమ్మ, 99 అలా కొట్టబట్టే 100వ దెబ్బకి అది విడిపోయిందిరా. అలా ఆ విధంగా మనము జీవితాంతము గోవింద 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 అని ప్రయత్నపూర్వకంగా అనగలిగితే చిట్ట చివర కూడా అది వస్తుంది బయటికి. వాడెవడో చచ్చిపోతున్నాడు, వాడు ఎప్పుడు గుడికి వెళ్ళలేదు, వాడికి భక్తి లేదు, అయినా వాడికి పుణ్యం వచ్చేలా చెయ్యాలని ఒక ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. అత నారాయణ అను అన్నారు. వాడు పాపిష్టి జీవితం గడిపిన వాడు ఈత చదివితే నారాయణ అనగలడు, కానీ రోత జీవితం గడిపితే వాడు నారాయణ అనలేడుగా, అనలేకపోయాడు. వాళ్ళు కనీసం ఇందులో సగం అనిపిద్దాం అని తాటినార చూపించారు ఇలా తెల్లగా. తాత ఇదేంటి అన్నారు. వాడు నార అంటే సగమైన పుణ్యం వస్తుంది అని. వాడు పీచు అని చచ్చాడు. లోపల పీస్ లేనోడు దాన్ని పీచు అనకపోతే ఏమంటారు చెప్పండి. కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అది షాపులో దొరికేది కాదు. అది మనం ప్రయత్నపూర్వకంగా ఏం చేస్తే మనశ్శాంతి వస్తుందో అది చేయాలి. రాత్రి చాలా లేట్ అయింది, ఎందుకంటే నిన్న పొద్దున ప్రయాణం చేసి వచ్చి ఇవన్నీ తుడుచుకుని వచ్చిన వాళ్ళు పంపించి ఎప్పుడో నా భోజనం ప్రసాదం ఒకటే, అది కూడా సాయంత్రం అయింది నాకు. సో అందులో జపం చేసి పడుకునేసరికి ఇంకా లేట్ అయింది. అలారం చాలా లేట్గా పెట్టుకున్నా, అయినా తొందరగా లేచాను. ఇది ఒప్పుకోదుగా, ఇది ఒప్పుకోదు, అలవాటు అయిపోయింది. అలవాటు. లేచి ఏం చేసాము? తులసి పూజ చేసుకున్నాం, ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం, భగవద్గీత చదివాం, ఆదిత్య హృదయం చదివాం, శిష్టాష్టకం చదివాం. ఇప్పుడు మీతో కలిసి గోవిందనామాలు చదివాం. ఎంత సంపాదించుకున్నాను? ఇది పోదుగా. ఏం తిన్నాను? కషాయాలు తాగాను, అంతే. కషాయాలు తాగాను.
పిల్లోడు వింటాడు, వాడు కూడా వింటూ ఉన్నానా. సో వాడు పాపం పెద్ద చదువు చదువుతున్నాడు, ఉద్యోగం రావట్లే. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, వాడు మదనపల్లి పిల్లోడు. ఇంకొక ఆయన కడప నుంచి ఫోన్ చేశాడు, స్వామి ఓసిగా పుట్టమే తప్ప, ఆయన రెడ్డి పాపం ఏదో రెడ్డి, డిఎస్సి పడట్లే, ఏం చేయాలి, ఎలా బతకాలి, పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగం లేదు, పెళ్ళి అవ్వలేదు, 35 మార్కుల వాళ్ళకి ఇది పరిస్థితి. ఎవరైనా టాలెంట్ ఉన్నోడికి ఇవ్వాలి. నేను ఉదాహరణ ఇచ్చాను, అది ఎక్కదనుకోండి. రాజకీయ నాయకులకి మీరు BMW కారు కొన్నారు, అలా చేయకూడదు, కూర్చో. ఆ కారు మీ బామ్మర్ది మీకు చాలా ఇష్టమైనోడు కాబట్టి వాడికి డ్రైవింగ్ రాకపోయినా కారు ఇస్తారా? మీ బామ్మర్ది ఇష్టమైతే బుద్ధులు ఎట్టుకో, లేదా నెత్తి మీద పెట్టుకో. కారు ఇచ్చే నువ్వు చచ్చే, జనాలు చచ్చే, వాడు చచ్చే. అందుకని అర్హత ఉన్నవాడికి ఏదైనా ఇవ్వండి. మొన్న మధ్య ఏదో అదేం ఉద్యోగమో 120 మార్కులు కంట ఆ పరీక్ష, 1 మార్కు వస్తే పాస్ అంట. అది కూడా రాని చవట్లు 4 ఉన్నారు, అయినా పాస్ అంట. ఇంక దేశం ఎలా పాస్ అవుద్ది ఫెయిల్ అవ్వకుండా? నాన్న ప్రకాష్, ఏం చదువుతున్నావు? ఎన్నాళ్ళ నుంచి నాన్న యుద్ధం? నాకు పరిచయమే 3 ఏళ్ళు. అంతే, ఇది 3. సరే, అయితే ఓ పిల్లవాడికి మేమే నంద్యాలలో కోచింగ్లో చేర్పించాం. వాడేమో తెలుగు మీడియం వాడు, 5 ఏళ్ళు అయింది, 16లో చేర్పించాం తెలుగు మీడియం. ఏదో వాళ్ళతో మాట్లాడి కాస్త వాడిని చేర్పించాం, డబ్బులు మేము కట్టి. వాడు అలా పడుతూనే ఉన్నాడు. వాడిది కోచింగు, మాది ప్రీచింగ్, బట్ బ్యాంక్ జాబ్ మాత్రం నో క్యాచింగ్. సో ఇక్కడ నువ్వు, అక్కడ వాడు. ఇంకో పిల్లోడు ఎవరో బాధపడుతూ మెసేజ్ పెట్టాడు. అదే ఇందాక స్టేటస్ పెట్టానుగా, కడప పిల్లోడు 77% ఎంతో వచ్చిందండి, 72%. నువ్వు ఎలిజిబుల్ అన్నారంట. వాడు పాపం స్వీట్లు పంచుకున్నాడంట, మళ్ళీ నాట్ అన్నారట. ఎవరో కామెంట్ చేశారు, నాసాలో రిజర్వేషన్లు లేవు కాబట్టి సరిపోయిందిలే. నిజంగా అందులో రిజర్వేషన్ పెట్టుంటే ఈ ర్యాకెట్లు కాదు, కప్పలు కూడా ఎగిరే కాదు. కాబట్టి డ్రైవింగ్ బంధువులని ఇవ్వం, డ్రైవింగ్ వచ్చా లేదా అని చూసిస్తాం. మా బామ్మర్ది, మా తమ్ముడు నాకు చాలా ఇష్టం, ఆడు తోలుతా అన్నాడు, తాత నువ్వు కాలుతా ఉంటావు. కాబట్టి టాలెంట్. ఇప్పుడు పరుగు పందెం పెట్టారు, నీకు నాకు అదే ఫుడ్ పెట్టాలి, నీకు నాకు అలాంటి వసతి ఇవ్వాలి, పరిగెట్టమనాలి, ఫెసిలిటీస్ సేమ్ ఇచ్చి పరిగెట్టమనాలి. ఎవడు విన్నర్ అయితే వాడు విన్నరు, విన్నర్ కాకపోతే రన్నరు, అది కూడా కాకపోతే సిన్నరు. అంతేగాని ఫలానా కులం కాబట్టి వాడు 10 అడుగులు ఎత్తే 100 ఎక్కేస్తామంటే నా బొందా. ఫెసిలిటీస్ ఇవ్వండి రా, కులంతో పని ఏంటిరా? జంజి వేసుకున్న వాళ్ళు రిచ్చాలాగేలో వాళ్ళు కూడా 4 మంది ఉన్నారు. కాబట్టి టాలెంట్ ఎవడుకుంటే ఆడికి దండం పెట్టండి. నాన్న హరే కృష్ణ వింటూ ఉండు. సో కాబట్టి మధురమైనది ఏమిటి? భగవన్నామం. మధురమైనది ఏంటి? భగవంతుండే స్థలం. మధురమైనది ఏంటి? భగవంతుడి ప్రసాదం. మధురమైనది ఏంటి? భగవద్ధామం. ఇప్పుడు ఏమన్నాడు హరి? చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి, ఓపిక చచ్చిపోయే అన్ని కష్టాలు అని. ఈ ప్లేస్ పేరేంటి? ఈ ప్రపంచం పేరు దుఃఖాలయం. ఏంటి? ఇప్పుడు శౌచాలయం అంటే బాత్రూము, వైద్యాలయం వైద్యం, విద్యాలయం విద్య. దీని పేరేంటి? దుఃఖాలయం. ఇక్కడ ఏం దొరుకుతుంది? దుఃఖమే. దిస్ ఈజ్ ప్లేస్ ఆఫ్ మిజరీస్. శరీరంతో కష్టం, మనసుతో కష్టం, పక్కోలతో కష్టం,
నీతో కష్టం, ఇంట్లో వాళ్ళతో కష్టం. ఇవన్నీ ఫేస్ చేయడానికి ప్రపంచం డిజైన్ చేయబడింది. సరదాగా చెప్తున్నా, 20 రోజులు తిరిగి వచ్చా, ఇల్లంతా మట్టి మట్టి అయిపోతుంది. అన్నీ శుద్ధి చేసి రెడీ అయ్యేసరికి నిద్ర వస్తుంది. నిద్ర వస్తే కుదరదుగా, పూజ చేయాలిగా. ఇప్పుడు కూడా ఎంత లేట్ అయినా ఇప్పుడు పూజ చేస్తేనే తింటాను. మొత్తానికి ఎట్లో కష్టపడి మళ్ళీ మొహం నిద్ర వస్తే మొహం కడుక్కోవడం, మళ్ళీ బొట్టు పెట్టుకోవడం, ముందు బండి నడపడం. ఇక పూజ చేసి అగరబత్తులు కూర్చుదామని తులసమ్మ దగ్గరికి వెళ్ళాను. గేట్ దగ్గర స్వామి 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 హరికృష్ణ, నేను రాకృష్ణ అన్నాడు. అసలు కళ్ళు తిరిగేస్తున్నాయి, నిద్ర లేదు, తిండి లేదు కదా. 2 నిమిషాలు వెళ్ళిపోతే వెళ్ళిపో బయటికి. సో వన్ తడిచిపోయావా, వెరీ గుడ్. బ్రెయిన్ వాడితే రెయిన్ కోట్ వస్తుంది. సో హరికృష్ణ అది ఇంట్లో పెట్టి ఇంకా అది వాడద్దు, ఖాళీ ఉంటే ఎంత పట్టుకో. గుడ్ గుడ్. సో స్వామి స్వామి అన్నారు. నేను ఇప్పుడే పూజ అయింది, సాయంత్రం 6 దోతలైంది అన్నాక ప్రసాదం ఓపెన్ చేశాను. ఫస్ట్ పాయసం కనపడింది. వాళ్ళు తెగ ఫోన్లు చేస్తున్నారు. నాకు ఫోన్ చేసినా ఉపకారం ఏమి ఉండదు, ఎందుకని మనం వైలెంట్, ఫోన్ సైలెంట్. నాకు కుదిరినప్పుడు రిప్లై ఇస్తా. ఆ రోజు ఇవ్వాలి నేను లేదు, నెల తర్వాత ఇవ్వచ్చు, 2 నెలల తర్వాత ఇవ్వచ్చు. నాకు సమయం చిక్కినప్పుడు ఇస్తాను. పొద్దున్నేమో ఇల్లు శుభ్రమును, ఆత్మశుద్ధి, చదువుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. జపం ఇంకొంచెం చేద్దాం అనుకుంటాం, కానీ జపాలు పట్టుకుంటే ఏమవుతుంది, ఇంకో 2 చేద్దాం, ఇంకో 2 చేద్దాం అనిపిస్తుంది. దానికి ఉన్న మహత్యం అది. అయితే ఆ పాయసం చూసేసరికి బయట ఉన్నారు కదా వాళ్ళు, 2 గ్లాసుల్లో పాయసం పోసి తలుపు తీయను, తాగేసేసి గోడ మీద పెట్టి వెళ్ళిపోతారు. నా బ్యాడ్ లక్ మన్నాడు కూడా వచ్చారు ఎవరో. మీరు నిన్న ఫోన్ చేసి పద్ధతిగా ప్రోటోకాల్ మీరు వచ్చింది, వాళ్ళు చెప్పబెట్టుకుని వచ్చాడు. ఏమన్నా అడిగామనుకో, ఒకసారి చూసి వెళ్దామని. అది మంచిదే, అభిమానం మంచిదే, కానీ ఎదుటి వ్యక్తి పరిస్థితి మనకు తెలియదు. అందుకని మనకి పెద్ద లోపం ఏమిటంటే, మన వాళ్ళు ఎక్కువ మంది మంచోళ్ళు. మన దేశానికి శాపం అది. మనకు వద్దు. మనకి సమర్థత కలిగిన మంచోళ్ళు కావాలి. ఉత్త సమర్థత కూడా వద్దు, అది ఇంకా ప్రమాదం. రావణాసుడు సమర్థుడా కాదా? సమర్థుడే. ఎందులో సమర్థుడు? బోలిట్లో సమర్థుడు, కానీ బుద్ధి వక్ర బుద్ధి. చివరికి అతను ఎంతో కొలిచిన శివుడు కూడా అతను రక్షించడానికి రాలే. చాలామంది గొర్రెలు మతం మారి జై రావణ్ అని పిచ్చి పిచ్చి పోస్టులు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. 50-50 గాడు వాళ్ళంతా. మళ్ళీ అంబేద్కర్ పరువు తీస్తుంటారు. నేను ఆల్రెడీ సవాల్ చేశాను, 10 లక్షలు ఇస్తా రావణాసుడు దళితుడు అని నిరూపిస్తే. ఒక ఆయన అన్నారు 15 సంవత్సరాలు నేను అడుక్కుని తెస్తా, 20 లక్షలు ఇద్దామని. ఒక్కడు కూడా రెస్పాండ్ లేదు. ఎందుకని? వీళ్ళు అటు అంబేద్కరిస్టులు కాదు, రావణిస్టులు కాదు, అటు ఇటుగా నష్టం బ్యాచ్. అయితే రావణాసురుడు ఎన్ని చేసినా అతను చేసింది అధర్మవర్తనం. ఈ గొర్రెలు అంటాయి, ఈ 50-50 గొర్రెలు బ్రాహ్మలు ఏదో చేశారు, రావణాసుడు మావాడు, అది ఇది అంటారు. చాలా స్పష్టంగా రామాయణంలో చెప్పారు, రావణాసుడు రావణ బ్రహ్మ అని. పౌలస్త్య వధ అంటారు రామాయణాన్ని, లేదు సీతాయాస్ చరిత్రం అంటారు. మరి ఇతను పులస్త్య బ్రహ్మకి మనవడు, బ్రాహ్మణుడు. ఒక్క బ్రాహ్మణుని చూపించండి, రావణుని పూజించే బ్రాహ్మణుని. ఆ బ్రాహ్మణుని చంపిన రాముణ్ణి పూజ చేసే బ్రాహ్మణులు ఉన్నారు, కానీ
రావణుని పూజ చేసే బ్రాహ్మణులు ఉన్నారా? రావణుని మావాడు అని క్లెయిమ్ చేసే బ్రాహ్మణులు ఉన్నారా? ఎవడైతే రావణాసురుడు మావాడు అంటున్నాడో వాడు ఖచ్చితంగా ఇతరుల భార్యలను ఎత్తుకెళ్లే జాతి అని అర్థం. అందుకని ఆయన తగలేయాలి. అందుకు రావణాసురుడు తగలేసాడు. సరే, ఇప్పుడు మధురం అవుతుంది. అది రికార్డింగ్ పట్టుకున్నావా? అవుతుంది. మధురం అంటే చాలా తీయని అన్నటువంటిది. మనం ఏం చేసినా తీయగా ఉండాలంటే ప్రతి దాంట్లోనూ కృష్ణుని కలపాలి, భగవన్ నామాన్ని కలపాలి. పాలు తాగారు, పంచదార కలుపుకుంటారు. నాలాంటి ఏ బెల్లం కలుపుకుంటారు. ఉత్త పాలు మీకు దిగవు కదా, లేకపోతే తేనె కలుపుకుంటారు. ఆ తీయదనం కావాలని కోరుకోవడం మన హక్కుది, కానీ రాంగ్ రూట్లో కోరుకోకూడదు. రాంగ్ రూట్లో కోరుకోకూడదు. మనం శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ఆనందం పొందాలి అనుకుంటున్నాం. అది ఎటువంటిదంటే, ఓ చేపను తీసుకొచ్చి ఒక మంచి ముఖమాల క్లాత్ వేసి మెత్తగా దాని మీద పడుకోబెట్టి దానికి ఐస్ క్రీము, గులాబ్ జాము, మంచి టీవీ, ఏసీ అన్నీ పెడితే చేప హ్యాపీగా ఉంటుందా? ఆ పడికి చచ్చిపోతుంది. నువ్వు ఎంత ఖర్చు పెట్టక్కర్లే. ఐస్ క్రీమ్ అవసరం లే, గులాబ్ జామ్ అవసరం లే, ఏసీ అవసరం లే, ముఖమల క్లాత్ అవసరం లే, జస్ట్ లివ్ ఇన్ వాటర్. దాని సహజస్థితిలో అది బతుకుద్ది. ఈ ఖర్చు అవసరం లే. నువ్వు నీ సహజ స్థితిలో లేవు. నీ సహజ స్థితి ఏమిటి? భగవంతుడి అంశం నువ్వు. ఇప్పుడు స్వామీజీ షేక్ హ్యాండ్ ఎవరో నిన్న మొన్న రైల్వే స్టేషన్లో, ఆ స్టేషన్లో స్వామీజీ మీ వీడియో చూస్తాను అని సంతోషం ఏదో. ఇప్పుడు ఈ చెయ్యే నరికి వాళ్ళకి ఇస్తే బాబాయ్ అంటే ఎందుకు? ఇది దీంతో కనెక్ట్ అయ్యి లేదు కదా. అంతకుముందు షేక్ హ్యాండ్ ఇస్తా అన్న చెయ్యి ఈ చెయ్యి